ఈరోజు మన వీడియోలో పులుపులుగా కారంగా ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు కోడిగుడ్డు కర్రీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక్క డ్రాప్ ఆయిల్ వేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురిని వేసుకోండి. చింత చిగురిని డైరెక్ట్గా మిక్సీకి వేసే కన్నా కూడా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాటర్ అంతా దగ్గరగా అయిపోయి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. పాన్లో ఆయిల్ వేసుకుని పసుపు కారం వేసుకొని ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఎగ్స్ని అయితే ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ఆయిల్లో 5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాం. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేలాగా చింత చిగురు కూడా చల్లారింది కదా, మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. పులుపు కూరలకి ఉప్పు కారం ఎక్కువగానే పడతాయి. 2 స్పూన్లు దాకా ఉప్పు వేస్తున్నా, 2 స్పూన్లు దాకా కారం వేస్తున్నా. ఉప్పు కారం అంతా కూడా బాగా కలిపేసుకుని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. 5 నిమిషాల తర్వాత కర్రీ కుక్ చేసుకోవడానికి ఒక గ్లాస్ దాకా నీళ్లు వేసుకుని మూత పెట్టేసేయండి. వాటర్ ఈ విధంగా బబుల్ అవుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత చిగురు పేస్ట్ని వేసుకోవాలి. చింత చిగురులో ఉండే పులుపుని బట్టి, మీరు తినే పులుపుని బట్టి పేస్ట్ అనేది వేసుకోండి. పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలిపేసి మిక్సీ జార్లో మరికొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలిపేసేయాలి. వాటర్ ఇలా బబుల్ వస్తున్నప్పుడు ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు ఉడికించండి. మధ్యలో మూత తీస్తూ గరిటెతో కలుపుతూ ఉండండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.